హాయ్, ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఈరోజు మీకు హోటల్లో లాగా ఫ్రైడ్ పీస్ బిర్యానీ చెప్తాను రండి. సూపర్ ఉంటుంది. ముందుగా మనం చికెన్ ఫ్రై కోసం మసాలా రెడీ చేసి పెట్టుకుందామండి. స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా తీసుకుని మిక్సీలో వేసుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. బిర్యానీ కోసం కడాయి స్టవ్ మీద పెట్టి అందులో గీ వేయండి. గీ వేసిన తర్వాత మన బిర్యానీ స్పైసెస్ వేసుకోండి ఒక్కొక్కటిగా. అవి మంచి అరోమా వచ్చే వరకు సిమ్లో పెట్టి వేపుకోండి. మన బిర్యానీ స్పైసెస్ వేగిపోయాయి కదా, ఇప్పుడు వాటర్ పోసుకుందాం. నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి, ఎందుకంటే 2 గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను కాబట్టి. ఇందులో సాల్ట్ వేసుకుని మనం చికెన్ మంచిగా కడిగి అది కూడా వేసుకుని ఒక్కసారి చికెన్ని కలుపుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. బాగా అంటే అంతోసేపు అక్కర్లేదండి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా వాటర్ అలా మరిగితే చాలు. ఇప్పుడు చికెన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి. మన బిర్యానీ స్పైసెస్ రాకుండా జాగ్రత్తగా ఓన్లీ చికెన్ మాత్రమే తీసి పక్కన పెట్టుకోండి. ఈ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అంటే మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టమండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ బిర్యానీ రాజమండ్రిలో వివేక్ బిర్యానీ అని ఉంటుంది కదండి, ఆల్మోస్ట్ ఆల్ ఆ టేస్ట్లో ఉంటుంది. మొత్తం చికెన్ అంతా తీసేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కసూరి మేతి, మింటు, కారియాండరు, హాఫ్ నిమ్మకాయ చెక్క పిండుకుని కలుపుకుని సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి మన ఎసరు మరిగిన తర్వాత ఇందులో మనము నానపెట్టి ఉంచిన బాస్మతి రైస్ వేసి, నేను 2 గ్లాస్ తీసుకున్నానండి రైస్. వాటర్ ఏమో 3 గ్లాసెస్ తీసుకున్నాను. బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వండి. రైసు ఇంతవరకు కూడా హైలో పెట్టుకోవాలండి. ఇది రైస్ ఇంకా చెమ్మగా ఉంది, మీకు తెలిస్తే వాటర్ ఉంది చూడండి. ఇంతవరకు వచ్చే వరకు హైలోనే ఉంచుకోండి. తర్వాత అడ్జస్ట్ చేసుకుని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక 5-10 మినిట్స్ ఉడకనిద్దాం. చూసారు కదా, మన రైస్ అయిపోయిందండి. ఎంత ప్రాపర్గా కుక్ అయిందంటే పొడి పొడిగా వస్తుంది రైసు ఎక్కడ విరిగిపోదు. ప్రాపర్గా కుక్ అవుద్దండి. ఒక్క పలుకు ఉండడం కానీ ఏముండదు. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రైస్ పక్కన పెట్టుకుని వేరే కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ, సాల్ట్ వేసి ఉల్లిపాయ బాగా వేగే వరకు వేపుకోండి. మరి రెడ్గా అక్కర్లేదండి, ఈ విధంగా చాలు. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. అల్లం వెల్లుల్లి వేగి మంచి అరోమా వస్తుందండి. ఈ టైంలో మనం ఉడకబెట్టిన చికెన్ వేసుకుందాం. మనం చికెన్ ఉడకపెట్టడం వల్ల ఇందులో వాటర్ రాదండి. కొంచెం మనం సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. వాటర్ అయితే ఏమీ రాదండి, ఆల్రెడీ మనం కుక్ చేసాం కదా, ఆల్మోస్ట్ ఆల్ 50% కుక్ చేసాము. ఫ్రై చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారు కదా, వాటర్ ఏమీ రాలేదు. ఇప్పుడు బాగా కలుపుకొని మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నాం కదా చికెన్ ఫ్రై కోసం మసాలా, ఆ మసాలా ఒక 2 స్పూన్ల వరకు వేయండి. వేసి బాగా మసాలా చికెన్కి పట్టేటట్టు వేసి కలుపుకోండి. ఒకేసారి మసాలా వేసేయొద్దండి. ఇప్పుడు కొంత, తర్వాత కొంత అట్లా వేసుకోండి. దానివల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇందులోనే టమాటా ప్యూరీ అది కూడా వేసి బాగా కలుపుకుని మూత పెట్టి మరి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఈ చికెన్ బిర్యానీకి కనీసం 200 లైక్స్ రావాలండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి కలుపుకుని ఈ టైంలో ఇంకొక 2 స్పూన్స్ వేసుకోండి. మసాలా వేసి బాగా కలుపుకుని ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఇప్పుడు మూత తీసి కొంచెం వాటర్ పోసుకుందాం. ఎక్కువ అక్కర్లేండి, ఒక 1/2 కప్ వరకు వాటర్ పోసి
బాగా కలుపుకుని ఇంకొంచెం మగ్గనిద్దాం. ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. మీకు తెలుసు కదా, నేను కొత్తిమీర, మింటు ఇవన్నీ వేసి తర్వాత ఇంకొక 2 మినిట్స్ అయితే కంపల్సరీ మగ్గనిస్తాను. అట్లా అయితేనే ఈ అరోమా చాలా సూపర్ వస్తుందండి. ఒకసారి మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చూసారా, మన చికెన్ అయిపోయింది. ఎంత మంచి అరోమా వస్తుందంటే మనకే కాదండి, మన చుట్టుపక్కల అందరికీ కూడా వస్తుంది. పక్కింటోళ్ళు కూడా అడుగుతారు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నారా అని. అంత మంచి అరోమా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా మన చికెన్ అయిపోయింది కదా, ఈ చికెన్తో పాటు మనం చేసుకున్న బిర్యానీ రైస్, ఇది కూడా మీకు రైస్ చూస్తేనే తెలుస్తుందండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అన్నది మీకు చూస్తే తెలుస్తుంది. చూసారా, ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఒక గిన్నెలో చికెన్ వేయండి ఫస్ట్, ఆ తర్వాత బిర్యానీ రైస్ వేసి ఇలా ప్లేటింగ్ చేసి ఉంటే బాయిల్డ్ ఎగ్ అండ్ ఫ్రైడ్ కాజు అలాగే ఆనియన్ నింబు పెట్టుకుని మీరు ఈ బిర్యానీ ఎంజాయ్ చేయండి. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి. అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.